या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం, ఆ సంవత్సరం అంతా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది చాలామంది ప్రేక్షకులు అడిగారు. అయితే ఇది మనకి ఉగాది కాదు, మన పంచాంగం ప్రకారంగా, మన భారతీయ సంస్కృతి ప్రకారంగా ఉగాది నుంచి మరలా ఉగాది వరకు మనం చెప్పుకుంటూ ఉంటాం. అది నూతన సంవత్సరంగా. కాకపోతే ఇది ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి ప్రజలకి ఏముందండి, గతం గురించి ఎవరికేం జరిగిందో అందరికీ తెలుసు, వర్తమానంలో ఏం జరుగుతోందో తెలుసు. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటిదే పెద్ద ప్రశ్న, క్యూరియాసిటీ, ఒక జిజ్ఞాస, తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది. అంచేత చాలామంది ఈ ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉంటుందని అడగడం ద్వారా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో కూడా ఏది కానీ నా యొక్క కవిత్వం కానీ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. సశాస్త్రీయంగా చెప్పడమే మన పద్ధతి. అందుచేత నేను ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా నా యొక్క స్వానుభవాలో లేకపోతే నా కల్పితాలో నా ఆలోచనలో అందులో చొప్పించటం జరగదు. కేవలము శాస్త్రం కావాలనుకున్న వారు మాత్రం మా ఛానల్ చూడవచ్చు. వృషభ రాశి వారికి 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జూన్ 1 వరకు, జనవరి 1 నుంచి జూన్ 1 వరకు గురువు ద్వితీయ స్థానంలో సంచారం. ఈ ద్వితీయ స్థానం సంచారం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ ధనానికి లోటు లేకుండా చూస్తాడు గురువు. అలాగే మాట తీరులో చాలా బాగుంటుంది. సమయానికి తగినట్టుగా మాట్లాడగలగటం, అట్లా అంటే సమయానికి తగినట్టుగా మాట్లాడగలగటం ఉంటుంది. అలాగే కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది మనకి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా జూన్ 1 వరకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మనకి, అంటే 5 నెలల పాటు. జూన్ 1 అంటే ఒకరోజు తీసేస్తే 5 నెలలు, 5 నెలల పాటు మీకు మంచి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో. ధనానికి లోటు ఉండదు, మంచి మాటకారితనంగా ఉంటారు, తెలివిగా మాట్లాడగలుగుతారు, కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితిని కల్పిస్తాడు గురు భగవానుడు. ఇక తదుపరి ఆయన చతుర్థ స్థానం అంటే తృతీయ స్థానమైనటువంటి కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 30వ తారీఖు 10వ నెల అంటే మే వరకు అక్కడే ఉన్నారు కదండి. జూన్ 1 వరకు అంటే ఇక మే అనుకుందాం. ఇక్కడ కూడా 30వ తారీఖు 10వ నెల కాబట్టి ఇక్కడ కూడా 5 నెలల పాటు ఆయన ఇక్కడ సంచారం చేస్తూ, తృతీయ స్థానంలో సంచారం చేస్తారు కర్కాటకంలో. అది ఆయనకు ఉచ్చస్థానమే. కానీ ఇక్కడ గోచార ఫలితాల్లో స్థాన ఫలితాలు పెద్దగా ప్రాముఖ్యత వహించవు. కాబట్టి తృతీయ స్థాన ఫలితాలు అంటే మీకు మీరు ఏ పని చేసినప్పటికీ కూడా యోగించరు. కాబట్టి ఏ విషయాల్లో అన్నట్టయితే మీరు ఏ పని చేసినా కూడా ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రోత్సహించరు. అలాగే ఆఫీసులో మీరు ఎక్కడ పనిచేస్తున్నారు అక్కడ కూడా మీ పై స్థాయి వారు కానీ, మీ స్థాయి వారు కానీ, మీ కింద స్థాయి వారు కానీ సహకరించరు. అట్లాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఎవరు సహకరించకపోవడంతో ఎవరు సహకరించట్లేదు, ఒంటరివాడిని అయిపోయాను అనేటువంటి ఒక ఫీలింగులో మనకి విజయం కొంచెం కష్టంగా అబ్బుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు రెండవ 5 నెలలు
అంటే 6వ నెల నుంచి 10వ నెల వరకు ఈ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. తదుపరి ఆయన 2 నెలల పాటు 4వ స్థానం అంటే వృషభ రాశికి 4వ స్థానం అంటే సింహంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచారం చేసే టైంలో 4వ స్థానంలో అక్కడ కూడా ఆయన యోగించజాలరు. అక్కడ ఏంటంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే తల్లిగారితో మనకి ఏదో స్పర్ధలు రావటం కానీ, ఈ విషయాల్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. విద్య విషయంలో ఇబ్బంది పెడతాడు. భూమి, గృహము, ఏవో కోర్టు కేసులైనా కావచ్చు, లేకపోతే మీరు ఏదో కొనాలి, భూమి కొనాలి, ఇల్లు కట్టుకోవడానికని అన్నప్పుడు ఏవో అడ్డంకులు రావటం, మీరు కొనలేకపోవచ్చు. అలాగే ఏదో కొన్న చికాకులు కలగవచ్చు వాళ్ళతోటి మనకి. అలాగే గృహం కొనుక్కోవాలన్నా కూడా కొనలేకపోవచ్చు, కొన్నా కూడా ఇబ్బందులు ఉండవచ్చు. అలాగే వాహనాలు అంటే షోరూమ్స్ ఉంటాయి కదండి, కారు కావచ్చు, బైకులు కావచ్చు, ఏదైనా పాత కొన్ని రిపేర్ అమ్మేటటువంటివి కూడా చాలానే ఉన్నాయి ఈరోజు. కాబట్టి అటువంటి వారికి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. మన స్వభావం కూడా అంతా ఏంటో ఒక గజిబిజిగా అనిపిస్తూ ఉంటుంది మనకే. మన స్వభావం మనకే అర్థం కానిటువంటి పరిస్థితి అంతా ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ 4వ స్థానంలో ఈ 2 నెలలు మాత్రము ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, ఈ వాహనాల వ్యాపారం చేసేవారికి అనుకూలమైన కాలము కాదు అని చెప్పచ్చు. ఇకపోతే వీరికి 10వ స్థానంలో, 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం. ఒక సంవత్సరం పూర్తిగా చెప్పుకుందాం, ఒక 25 రోజులు మాత్రము భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. భాగ్యస్థానంలో ఆయన 25 రోజులు అనుకూలమైన ఫలితాలు ఉండవు. అలాగే తండ్రి గారికి ఆరోగ్య విషయంలో గాను, అలాగే వాహనాల విషయంలో ఇట్లాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ మిగతావన్నీ 25 రోజులు, మిగతాదంతా 10వ స్థానంలో సంచారం చేస్తున్నారండి ఆయన. రాహు ఎక్కువగా కూడా 11 నెలల 6 రోజుల పాటు మీకు 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు, 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 10వ స్థానంలో సంచారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే ఉద్యోగ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సడన్గా హైక్, ఎందుకు వ్యాపారం జరగకపోవటం, ఎందుకునో ఒక నెలలో అనుకోకుండా చాలా పెద్ద ఎత్తున వ్యాపారం జరగటం, మళ్ళీ వెంటనే ఫాల్ డౌన్, కింద పడిపోవటం, వ్యాపారం జరగకపోవటం. వ్యాపారం జరిగితేనే కదండి మనకి లాభం వచ్చేది. ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మనం ఎవరి దగ్గర పని చేస్తూ ఉంటే కూడా మనం ఎంత పని చేసినా మన బాస్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన సాటిస్ఫై చేయలేకపోవటం, శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది ఈ రాహుగ్రహ 10వ స్థానంలో సంచారం చేసేటప్పుడు. ఇకపోతే శని భగవానుడు మాత్రం వీరికి ఈ వృషభ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి ధనానికి లోటు లేకుండా చేస్తారు. అలాగే మనకి అన్నదమ్ములు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళందరూ యొక్క సహాయ సహకారాలు అంతూ ఉంటాయి. ధనార్జన బాగుంటుంది, వ్యవహార నైపుణ్యం బాగుంటుంది. ఏదైనా వ్యవహారం మొదలైతే నైపుణ్యం బాగా కనబడుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఆయుర్దాయ విషయంలో కొంచెం అటు ఇటు ఊగులాడుతూ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే అటువంటి ఆ ఆయుర్దాయాన్ని కూడా ఈయన పొడిగించడానికి అవకాశం ఉన్నది. అంటే ఏమి జరగకుండా, ప్రాణహాని జరగకుండా కాపాడే అవకాశం కూడా ఈ శని భగవానుడు ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల కనబడుతూ ఉంటుందండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం వృషభ రాశి వారికి చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి గురువు ఒక 5 నెలల పాటు మీకు శుభ ఫలితాలు అందిస్తున్నారు. రాహువు మళ్ళీ మీకు అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇంచుమించుగా సంవత్సరం అనుకోండి, ఒక 25 రోజుల పాటు వదిలిపెట్టినట్టయితే గురువు రాహు అనుకూలంగా ఉన్నారు. అలాగే శని భగవానుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. అంటే పూర్తిగా, అంటే శని రాహు పూర్తిగాను, గురువు సగం వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక పూర్తిగా కేతు గ్రహం ఒకటి మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నది. 5వ స్థానంలో ఉంది కాబట్టి సంతాన విషయంలో, ఎందుకంటే మనకి సంతానం ముఖ్యం, మనకంటే కూడా మన సంతానం ముఖ్యం. ఏదైనా గాయం అయిందనుకోండి, అదేదో నాకేనే బాగుండు, నా పిల్లలకు కాకుండా అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా 5వ స్థానంలో ఉన్నటువంటి కేతువు
కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సంవత్సరం పొడికి ఒక 25 రోజులు మళ్ళీ మీకు తృతీయ స్థానంలో అనుకూలంగా అంటే లాస్ట్లో అక్కడికి వెళుతున్నారు. అక్కడికి వెళ్ళటంతో మూడో స్థానం అయినటువంటి కర్కాటకంలో ప్రవేశించిన ఆ 25 రోజులు మాత్రం ఆయన అనుకూలిస్తూ ఉంటారు. అంచేత ముఖ్యంగా 11 నెలల పాటు ఇబ్బంది పెట్టేటటువంటి కేతువు ఏమండి 8 నెలల పాటు ఇబ్బంది పెట్టేటటువంటి గురువు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇది సంవత్సరకాల ఫలితాలు కాబట్టి దీన్ని వదిలించుకోవటం అనేది మంచిది. ఏదో నెల రోజులు అంటే కళ్ళు మూసుకుంటే అయిపోతుందిలే, వారం అయితే కళ్ళు మూసుకుంటే అయిపోతుందిలే అనుకోవచ్చు. మరి సంవత్సరకాల ఫలితాలు కాబట్టి మీరు ముఖ్యంగా ఈ గురువుకి ఒక 8 నెలల పాటు మీకు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, 7 నెలలు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అటు గురువుకి ఇటు కేతువుకి దానాలు అంటే శనగలు, ఈ కేతువుకి ఉలవలు ఒక కేజీ పావు తీసుకుని దానం ఇచ్చేయటం మంచిది. గురువుకి అయితే గురువారం నాడు ఇవ్వండి, కేతువుకైతే కేతు కుజివతి కాబట్టి మంగళవారం రోజు ఇవ్వచ్చు, దానం ఇవ్వచ్చు. అలాగే నిత్యం మనం చేసుకుంటూనే ఉన్నాం కదండి, చెప్పుకుంటూనే ఉన్నాం, చేసుకుంటూనే ఉన్నాము. నవగ్రహ ప్రార్థన చేసుకుంటున్నాం కదా ఇంటి దగ్గర, అది సరిపోతుంది. ఇంకా వీలున్నట్టయితే మీరు అప్పుడప్పుడు గుడికి వెళ్ళండి, ఆ నవగ్రహాన్ని చుట్టండి, సరిపోతుంది. ఈ మాత్రం దోషం సరిపోతుంది. జాతకం అనేది అదే జాతకంలో కనుక దోషాలు ఉన్నట్టయితే ఈ డోసు చాలదండి, దానికి ఈ మోతాదు చాలదు అక్కడ. ఎందుకంటే అవి సంవత్సరాల తరబడి ఉంటాయి. రాహు రవిని తీసుకోండి 6 సంవత్సరాల పాటు ఉంటారు. చంద్రుని తీసుకున్నాం అనుకోండి, ఆ మహాదశ 10 సంవత్సరాల పాటు ఉంటుంది. అలాగే కుజుడు 7, బుధుడు 17, గురువు 16, శని 19, రాహు 18, మళ్ళీ కేతు 7, ఇలా మనకి ఎక్కువ సంఖ్యలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఏదైనా దోషం ఉన్నట్టయితే వాటిని వదిలించుకోవడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవు. అలా అని చెప్పి ఖర్చు కూడా కొంచెం అవుతుంది. అంటే ఖర్చు అవ్వకుండా చేసుకోలేమా అంటే చేసుకోవచ్చు, కానీ మనం ఇంటి దగ్గర చాలా శ్రమ పడవలసి ఉంటుంది. అదైతే బ్రాహ్మణులకి ఏదో దానాలు దశకాలు వాళ్ళే జపాలు చేయటం, అభిషేకాలు చేయటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంత సులువుగా పూర్తి చేసుకోవచ్చు. అంచేత ఈ విధమైనటువంటి పరిష్కారాలు సూచించడం జరుగుతోంది. సూచించినట్టయితే మీకు అన్నీ శుభంగా జరుగుతుంది. శుభం.